సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జిరి బల్లేడ నరసింహమూర్తి అనే రైతు ఆత్మహత్యకు రైతు స్వరాజ్య సమితి మానవ హక్కుల వేదిక ప్రతినిధులు పెద్ద కొజ్జిరిలో పర్యటించారు. రైతు ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీశారు. అదే గవర్నమెంట్ తరఫున అయితే మాకు వడ్డీ తక్కువ పడుతుంది. కానీ గవర్నమెంట్ అంతవరకు మాకు సాయం మన ఊళ్ళో మా రైతులు ఏంటంటే నన్ను అలాగే ఎవరనమాట. అలా కాదు, నీకు అర్థం అవ్వదు. గవర్నమెంట్ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరి గ్రామంలో గత నెల 9వ తారీఖు బల్లెడ నరసింహమూర్తి గారు వ్యవసాయానికి చేసిన అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం పేపర్లో వచ్చింది. ఆ మేరకు స్థానిక పోలీస్ సిబ్బంది వారు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాస్తవాలు రాయడం అనేది గమనించి మేము రైతు ఆత్మహత్యకి ప్రాథమికంగా జరగాల్సిన ప్రభుత్వం చేయాల్సిన చర్యల్లో భాగంగా ఏ చర్యలు చేపట్టారని రైతు స్వరాజ్య వేదిక మరియు మానవ హక్కుల వేదిక సంయుక్తంగా ఈరోజు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో ప్రధానంగా రైతు ఆత్మహత్య జరిగిన తర్వాత ప్రాథమికంగా స్థానిక మండల స్థాయి యంత్రాంగం, వ్యవసాయ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, పోలీస్ సిబ్బంది వారు కలిసి ఏం జరిగిందో ప్రాథమిక రిపోర్ట్ రాయాలి. దాని తర్వాత 7 రోజులు అంటే వారం లోపు రెవెన్యూ డివిజనల్ లెవెల్ అధికారి ఆర్డీఓ గారు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వారు, అలాగే డిఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నిర్ధారణ చేసి నష్ట నివారణ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వారికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ దురదృష్టం కొద్ది ఆత్మహత్య జరిగి 36 రోజులు గడుస్తున్నప్పటికి కూడా త్రిసభ్య కమిటీ ఇప్పటి వరకు అక్కడ పర్యటన చేయకపోవడం, ఆ కుటుంబానికి కనీసం పరామర్శ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ యంత్రాంగం రైతు ఆత్మహత్యల నివారణకి చేపట్టాల్సిన చర్యలు స్థానికంగా చేపట్టకపోవడం ఇప్పుడు ఇక్కడ ఉద్దానం లాంటి రైతు ఆత్మహత్యలు లేని ప్రాంతాల్లో కూడా ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణాలుగా మేము భావిస్తున్నాం. ఉద్దానంలో ఇది 4వ రైతు ఆత్మహత్య గత 9 ఏళ్ళుగా పరిశీలిస్తే అందులో ప్రధానంగా రైతు ఆత్మహత్యలు శ్రీకాకుళం జిల్లా అంటే చాలా తక్కువ ఉండేవి. అవి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం సరిగా స్పందించకపోవడం, లేదంటే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణం. ఇందులో కొబ్బరి, జీడి మామిడి రైతులు రైతు ఆత్మహత్య చేసుకునే సందర్భం చాలా అరుదు. కానీ ఈరోజు కంచిలి మండలంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక గ్రామ ప్రజలు దశాబ్దాల కాలం నాటి కళ నెరవేర్చేలా చేసిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళు కౌలుకి చెల్లించాల్సిన డబ్బు వ్యవసాయానికి పంట వేసేదానికంటే ముందే భూ యజమానికి చెల్లించడానికి అధిక వడ్డీలకి మనీ లెండర్స్ నుంచి వడ్డీలకు తెచ్చి చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ కౌలుదారులకు కానీ భూ యజమానులకు కానీ మ్యూచువల్గా అండర్స్టాండింగ్ లేకపోవడం, తర్వాత స్థానిక యంత్రాంగం వాళ్ళు కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ఒక రకంగా బాధాకరం విషయం. వీళ్ళకి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వకపోతే సరి సంస్థాగతమైన రుణాలు లేకపోవడం, తర్వాత ఏంటంటే వ్యవసాయ శాఖ వారు అక్కడ పంటకు వస్తున్న తెగులు కానీ లేదంటే రోగాలు కానీ నిర్ధారించకుండా వదిలేయడం అనేది గత 2 ఏళ్ళుగా వ్యవసాయానికి తీవ్రమైన నష్టాలుగా అక్కడ రైతులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ శాఖ వారు తెల్లదోమ ఏదైతే పడుతుందో దానికి సంబంధించి మొత్తం గ్రామాల్లో చూస్తే ప్రతి కొబ్బరి చెట్టు కూడా విపరీతంగా నష్టం కనబడుతూ ఉంది. సో అందుకని ఇంకా రైతు ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది ఇది కానీ పట్టించుకోకపోతే. అందుకని స్థానిక వ్యవసాయ శాఖ వారు, తర్వాత త్రిసభ్య కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రైతు ఆత్మహత్య జరిగిన కుటుంబాన్ని సందర్శించి అక్కడ జరిగిన వాస్తవాలు పరిశీలించి వాళ్ళకి జీవో నెంబర్ 43 ప్రకారం చేయాల్సిన నష్ట నివారణ చర్యలు చేపట్టి వ్యవసాయ శాఖ వారు ఇమీడియట్గా అక్కడ ఉద్దానం ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు పెరగకుండా ఉండాలంటే జీడి మామిడి తోటలతో పాటు కొబ్బరి తోటల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి రోగ నివారణ చర్యలు చేపడతారని మా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.